గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలో పుట్టుమచ్చలు వాటి ఫలితాల గురించి వివరంగా తెలియజేస్తానండి. చేతులపై దోమ ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే మొదట పుత్ర సంతానం అయితే కలుగుతుంది. సంగీత సాహిత్యాలలో చక్కటి ప్రావీణ్యం కలిగి ధనము, కీర్తి, ప్రతిష్టలు, సుఖ సంతోషాలు తప్పకుండా కలుగుతుందండి. భోగమైన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వీరికి. చేతిపైన ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వారు చక్కటి భోగ విలాసాలు అయితే అనుభవిస్తారండి. అందులో అయితే ఏ సందేహము లేదు. అరచేతులలో పుట్టుమచ్చ ఉంటే అనేక విద్యల యందు ప్రావీణ్యత సంపాదించగలరు. కీర్తి ప్రతిష్టలు కలిగి ధనము, సంపద కలిగి సుఖ సంతోషాలు పొందుతూ జీవితంలో ఏ లోటు లేకుండా సాఫీగా సాగుతుందండి వీరి జీవితము. వీరికి చాలా వరకు ధనాన్ని సంపాదన చేసేటువంటి అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. మోచేతిపై పుట్టుమచ్చ గలవారు ఎంతో ధైర్యవంతులు, అన్ని విషయములు తెలిసిన వారై సంసారంలో అందరి ఎడల సఖ్యత కలిగి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. వీరు కుటుంబాన్ని ఎంతో చక్కగా పోషిస్తూ మంచి అభివృద్ధిలోకైతే తీసుకొస్తారండి. ఈ పుట్టుమచ్చ అంత గొప్పగా వీరికి మంచి అదృష్టాన్ని అయితే కలుగజేస్తుంది. ఎడమ మణికట్టుపై పుట్టుమచ్చ కలిగినటువంటి వారు అల్లిక పనులు, ఎంబ్రాయిడరీ, కుట్టు పనులు లాంటి చేతు పనులపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. స్వయం శక్తిపై వీరు నమ్మకాన్ని ఎక్కువగా కలిగి ఉంటారండి. వారి జీవితం ఎంతో చక్కగా కూడా ఉంటుంది. ఎందుకంటే వీరు ఒక నిర్దిష్ట సమయ పాలన అయితే చేస్తారండి. అందువల్ల వీరి జీవితం చాలా చక్కగా ఉంటుంది. వక్షస్థల భాగం అండి. స్తనము మీద పుట్టుమచ్చ ఉంటే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మంచి సంతానాన్ని కలిగి ఉంటారు. ఎడమ స్తనము మీద అంటే ఎడమ వైపు ఉన్నటువంటి స్తనము మీద పుట్టుమచ్చ ఉండిన పూర్ణ ఆయుర్దాయము కలిగి ఉంటారు. ధనం అయితే చేతి నిండుకు ఉంటుందండి, సమృద్ధిగా ఉంటుంది. ఈ వక్షస్థలం పైన పుట్టుమచ్చ అంత గొప్పగా ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ప్రశాంత జీవనం అయితే గడుపుతారండి వీరు. అదే ఎడమ కుజము మీద ఎర్రని పుట్టుమచ్చ ఉంటే సంతానము కలిగిన వెంటనే భర్త దూరము కాగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. వీరికి భర్తతో పెద్దగా సంబంధాలు అయితే కలుపుకొని సజావుగా సాగనివ్వరు సంసారాన్ని. కుడి భాగం నందు మోద తిలకం ఉంటే అందరినీ కించపరచటము, నలుగురితో చెడ్డ పేరు, మితంగా భుజించటం, స్వల్పమైన సంతానం కలుగగలదు. కుడి కుచం మీద పుట్టుమచ్చ ఉంటే సంతానం ఎక్కువగా ఉండి చాలా సామాన్యమైన జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుందండి. ఏది ఏమైనప్పటికీ కుడి భాగం నందు మచ్చ అనడం అంత మంచి విషయం కాదండి. అయితే వీరికి బంధుప్రీతి, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. జీవితం సామాన్యంగా అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎడమ కుచ్చము ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే బంధుమిత్రులతో విరోధము, డబ్బుకి చాలా వరకు ఇబ్బందులు, భోగలాలనపై చాలా అనురక్తి కలిగి ఉంటారండి. వీరి జీవితం చాలా సాఫీగా సాగుతుంది. ఇతరులతో సంప్రదింపులు అనేవి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారండి. సొంత వారిని నమ్మరు, బయట వారితోనే ఎక్కువ సంప్రదింపులు అవి చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ పుట్టుమచ్చ వారికి ఫలితాన్ని ఇస్తుంది. కుడి కుచము మధ్యలో పుట్టుమచ్చ ఉంటే చిన్నతనంలోనే వివాహం జరిగి సంతానవతి కూడా కాగలదు.
భర్త అంటే గౌరవ మర్యాదలు కలిగి సౌమ్యంగా మాట్లాడి మంచిదనే బిరుదైతే పొందుతుంది. చాలా చక్కగా భర్తతో కలిసి ఇమిడిపోతుందండి. స్తనములకి పై భాగంలో పుట్టుమచ్చ గల వారికి ఇతరులను చిన్నబుచ్చటం, గొప్పగా జీవించాలని ఆసక్తి కలిగి ఉండటం, చంచలమైనటువంటి స్వభావం, ధన ఇబ్బందులు, ఇతరుల సంపాదనపై దృష్టి కేంద్రీకరించడం లాంటి అల్పమైన లక్షణాలు అయితే కలిగి ఉంటుందండి. వీరి స్వభావమే అలా ఉంటుంది. కుడి చంకలో పుట్టుమచ్చ కలిగినటువంటి వారికి కామోద్రేకము చాలా అధికంగా ఉండి చాలా వరకు వీరు ఉద్రేకంతో చాలా ఉత్సాహంగా కూడా ఉంటారండి. జీవితమే కామం తీర్చుకునే తత్వంలో కూడా ఉంటారు వీరు. ఎంత అనుభవించినా ఇంకా ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతూ ఉంటుంది. ఆ ఉద్రేకము వారి యొక్క స్వభావము ఆ లక్షణాలతో ఉంటుందండి. మరి నలుపు రంగు మచ్చ అయితే ఇంకా ఎక్కువగా కూడా ఆ ఉద్రేకం అనేది ఉంటుంది వీరికి. ఎడమవైపు చంకలో పుట్టుమచ్చ గల వారికి విపరీతమైన ధనలాభము, సంతాన వృద్ధి, బంధుప్రీతి, సంపూర్ణ ఆయుర్దాయము, ఇతరులకు ఉన్నంతలో సహాయం చేసేటువంటి అలవాటు కలిగి చాలా వరకు చక్కగా సుఖ సంతోషాలతో వీరి జీవితం అయితే సాగుతుందండి. ధనానికి ఎటువంటి లోటు కూడా లేకుండా చాలా వరకు సుఖాన్ని అనుభవించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. ఇక భుజముల విషయానికి వస్తే కుడి భుజంపై పుట్టుమచ్చ కలవారు ధిక్కార స్వభావం కలిగి బంధుమిత్రులతో అనవసర తగాదాలు తెచ్చుకోవటము, జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకొని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారండి. తమ సుఖ సంతోషాలకి భర్త, పిల్లలపై చిరాకు కలిగి ఉంటారు. లేనిపోని ఆశలకు పోయి జీవితాన్ని నరకప్రాయమైతే చేసుకుంటారండి. వీరు పట్టాన జీవితాన్ని బాగు చేసుకునే ఆలోచనలు అయితే పడరు. విపరీతమైన ఆశ, విపరీతమైన సంతోషాలకి అలవాటు పడిపోయి కుటుంబాన్ని పనికి రాకుండా చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మచ్చ కలిగినటువంటి వారికి. పుట్టుమచ్చ ఎడమ భుజముపై గల వారికి చేతి నిండా ధనము కలిగి ఉంటారండి. మనసులో చాలా పరిమితమైనటువంటి కోరికలు కలిగి ఉంటారు. జీవితం కూడా చక్కగా గడుపుతారు. స్త్రీ సంతానము కాస్త అధికంగా ఉంటుంది. అదే దోమ ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే మొదట పుత్ర సంతానము, తర్వాత పుత్రికా సంతానం అయితే కలుగుతుందండి. జీవితము ఎంతో సుఖ సంతోషాలతో చాలా చక్కగా అయితే ఉంటుంది వీరి జీవితము. చూడముచ్చటగా కూడా ఉంటుంది వీరి కుటుంబము. పుట్టుమచ్చ మోచేతి మీద ఉంటే తలబిరుసుతనం చాలా ఎక్కువగా ఉంటుందండి వీరికి. గర్వం అయితే చాలా విపరీతంగా ఉంటుంది. గర్విష్టి అని కూడా అనొచ్చు. మొదట్లో కష్టాలు కొని తెచ్చుకున్న ధైర్యంగా నిలబడటం వలన అన్నీ సమసిపోయి సుఖాన్ని అయితే అనుభవిస్తారు చివరిలో వీరు. తనని తాను రక్షించుకోగల శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ అండి వీరికి. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. సంసారంపై విశేషమైన ఆసక్తి కలిగి ఉంటారు వీరు. సంసార జీవితానికి బాగా అనుకువగా కూడా ఉంటారు వీరు. పొట్ట మీద పుట్టుమచ్చ గలవారు తీపి పదార్థాలపై ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. శీలవతి, సంతానవతి వీరు మంచి నడవడిక కలిగినటువంటి వారు. పొట్ట ఎడమ పక్షం కింద పుట్టుమచ్చ గల స్త్రీలు బాల్యంలోనే వితంతువులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బొడ్డుపై పుట్టుమచ్చ కలిగిన వారు అందరినీ నిందించే స్వభావం కలిగి హేళనగా మాట్లాడేటువంటి లక్షణాలతో ఉంటారండి వీరు. వీరికి ఆ లక్షణాలు అంటబడతాయి. సంపాదన అయితే వీరికి చాలా చక్కగా ఉంటుంది, కానీ తగరాదులతోనే వీరు ఎక్కువగా కాలం గడుపుతూ ఉంటారండి. ఈ పుట్టుమచ్చల శాస్త్రం ఇంకా చాలా భాగం ఉందండి. ఈ తర్వాత వీడియోలో నేను మీకు వివరంగా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరియు మీకు పుట్టుమచ్చలు ఏ భాగంలో ఉందో
నాకు కామెంట్లో తెలియచేయండి, మీకు వివరంగా తెలియజేస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.